హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా టేస్టీగా ఉండే సూరకాయతో ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మైదా పిండి వాడకుండా ఒక కప్పు బియ్య పిండితో ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. వెజిటబుల్ వేసి చేస్తాం కాబట్టి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటాయి. ఇలా చేసిన పునుగులను మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. టేస్ట్ అయితే బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, లేదంటే టీ టైం స్నాక్గా అయినా చేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్ ఇవ్వడానికి కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా కమ్మగా హెల్తీగా ఉండే సోరకాయతో పునుగుల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక సోరకాయ తీసుకున్నానండి. 450 గ్రామ్ వరకు ఉంటుంది. ఒక ఆలును తీసుకోవాలండి. క్యారెట్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 4, 5 తీసుకోవాలండి. పెద్దగా ఉంటే ఒకటి 2 తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా సోరకాయ పైన చెక్కు తీసేసుకోవాలండి. ఇలా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయండి ఇవైతే. ఇప్పుడు దీనిపై నుంచి ఆలు కూడా పీల్ చేసుకోవాలండి. ఆలును కూడా ఇలా మొత్తం అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత క్యారెట్ని కూడా వేస్ట్ ఉన్న పార్ట్ని కింద మీద ఉన్న పార్ట్ని కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సూరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇక్కడ మనము ఆలు ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చాపర్ తీసుకున్నానండి. మీరు చాపర్లో ఇలా ఒక పావు కప్పు దాకా వేయించిన పల్లీలు వేసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మీరు కావాలంటే మిక్సీలో అయినా ఇలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బరకగా చాప్ చేసుకోవాలండి. చాపర్లో అయితే మనకు బరకగా చాప్ అవుతాయి కాబట్టి తినేటప్పుడు మధ్యలో పలుకులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. అదే మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే బాగొస్తాయి పునుగులు అయితే. చూడండి, ఇలా మనము చాప్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే ఇలా వెజిటేబుల్స్ వేసుకొని చేయడం వల్ల హెల్తీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదే చాపర్లో సోరకాయ ముక్కలు, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. 3 కొన్ని వేసుకొని చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకొని వేసుకోవడం వల్ల పునుగులు చాలా టేస్టీగా వస్తాయండి. వెజ్జెస్ మనకు పట్టికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో అయితే మీరు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకోవాలండి. ఇదే విధంగా వేసుకుంటూ చాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా 3 కలిపి వేసుకుంటూ మళ్ళీ చాప్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చాప్ చేసుకున్న అన్నిటిని ముందుగా వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చాప్ చేసుకుని అదే బౌల్లోకి వేసుకోవాలండి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత చాప్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఫ్రీగా కలపడానికి వేరొక వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకుంటున్నానండి, బౌల్ నుంచి తీసేసుకొని. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి. స్పైసెస్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. మిరియాల పొడి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు ఏమో 1/4 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. కారం ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి.
ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ ముందు కూడా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను కారం కాస్త తక్కువనే వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బైండింగ్ కోసం ఇక్కడ నేను 1 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి. పొడి బియ్యపిండి ఇది. మీరు రెడీమేడ్గా దొరికే పిండి అయినా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బైండ్ అయ్యే విధంగా ఉండాలండి. వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పిండి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇక్కడ నాకు 1 కప్పు దాకా పిండి పడిందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ముద్దలాగా వచ్చేసిందండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకు. ఇప్పుడు చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా ఇలా మీడియంగా పునుగులుగా వేసుకోవాలి. ఇలా పునుగుల్లా ఇప్పుడు ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం పునుగుల్లా రౌండ్గా డ్రాప్ చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పునుగులు వేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా 1 బై 1 అన్ని పునుగులను మనం ప్యాన్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలానే పచ్చిగా ఉంటుందండి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ టెక్స్చర్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే టమాటో కెచప్తో తింటారు కాబట్టి ఇలా టమాటో కెచప్తో ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ సొరకాయతో చేసిన టేస్టీ పునుగులను మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టి టమాటో కెచప్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. 4-5 తినేస్తారండి, అంత ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.